కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఈ డబ్బాతోటి 1.5 డబ్బా 1.5 కిలో కందిపప్పు పడుతుంది. 1.5 కిలో పప్పు వేసాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి పచ్చిమిర్చి టమాటా కూడా వేసేసాను కట్ చేసి పెట్టి. తర్వాత మూత పెట్టేసి కుక్కర్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. తగినంత చింతపండుని వాటర్లో నానబెట్టేసుకోవాలి. ఆలోపు కుక్కర్ 3 విజిల్లు వచ్చేసాను. పప్పు గుత్తితో పప్పు వంచేసాను. ఇప్పుడు బాండి పెట్టి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి ఇప్పుడు తాలింపు చేద్దాము. రండి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయ, జీలకర్ర దంచి పెట్టుకున్న ముద్ద వేయాలి. బాగా హీట్ అయిన తర్వాత పప్పు దాన్ని వేసేయాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసేసి బాగా కలిపేసి కొంతసేపు మరగనిచ్చిన తర్వాత పప్పు రెడీ అవుతుంది. ఇప్పుడు టిఫిన్ డబ్బాలకు ఎలా పెట్టేసేస్తానో చూసేద్దాం. వేడి వేడి పప్పు అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ డబ్బాలకు పెట్టేసి రెడీ చేసి పెట్టేసేద్దాం.